కర్మ అంటే ఏంటి? దేవుడు ఎవరిని రక్షిస్తాడు, ఎవరిని శిక్షిస్తాడు, ఎలాంటి వారి కర్మల్లో ఇన్వాల్వ్ అవుతాడు మరియు ఎలాంటి వారి కర్మల్లో ఇన్వాల్వ్ అవ్వడు, ఎందుకు అన్యథా శరణం నాస్తి అంటారు? ఈరోజు వీడియోలో మనం డెప్త్గా తెలుసుకుందాం. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది కర్మని తప్పుగా అర్థం చేసుకుంటారు. కర్మ అంటే శిక్ష కాదు, బహుమతి కాదు. కర్మ అంటే కారణం మరియు ఫలితం. నీవు వేసిన ప్రతి ఆలోచన, నీవు మాట్లాడిన ప్రతి మాట, నీవు చేసిన ప్రతి పని అన్నీ కలిస్తే నీ కర్మ ఖాతా. శ్రీకృష్ణుడు ఇలా చెప్తాడు, కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన. నీకు పని చేసే హక్కు ఉంది, కానీ ఫలితాన్ని నియంత్రించే హక్కు లేదు. అంటే నువ్వు విత్తనం వేస్తావు, కాలం పంటని పండిస్తుంది. అయితే ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం, దేవుడు కర్మని సృష్టించలేదు, మనమే సృష్టించుకున్నాం. దేవుడు కర్మల్లో ఎందుకు ఇన్వాల్వ్ అవ్వడు? చాలా మందికి బాధ కలిగించే నిజం ఇది. దేవుడు న్యాయమూర్తి కాదు, పోలీస్ కాదు, దేవుడు ధర్మం. నువ్వు నిప్పులో చేయి పెడితే కాలుతుంది, అక్కడ దేవుడు శిక్షించడు. నిప్పు ధర్మం అదే, అలాగే ఉంటుంది. అహంకారం పతనం, మోసం భయం, ద్వేషం నాశనం, ఇవన్నీ కర్మ నియమాలు. అందుకే శ్రీకృష్ణుడు అంటాడు, నేనెవరికీ పక్షపాతి కాదు, కానీ నన్ను శరణు కోరిన వాడిని మాత్రం వదలను. మరియు దేవుడు ఎలాంటి వారి కర్మల్లో ఇన్వాల్వ్ అవుతాడు? దేవుడు అందరి కర్మల్లో జోక్యం చేయడు, కానీ కొంతమంది కర్మల్ని మాత్రం అతిక్రమిస్తాడు. ఎవరు వాళ్ళు? ఫస్ట్, అహంకారాన్ని విడిచినవాడు. నేనే చేస్తున్నాననే భావం పోయి నీ చేతులే నన్ను నడిపిస్తున్నాయని ఒప్పుకున్నవాడు. అర్జునుడు యుద్ధ భూమిలో ఇదే స్థితిలో ఉన్నాడు, నేను చేయలేను అన్నాడు. అప్పుడు కృష్ణుడు వచ్చాడు. సెకండ్, పశ్చాత్తాపం ఉన్నవాడు. తప్పు చేసినా కూడా దాన్ని సమర్థించుకోనివాడు, తన లోపల తానే కాలిపోయినవాడు. అలాంటి వాడి కర్మల్లో దేవుడు ప్రవేశిస్తాడు. థర్డ్, శరణాగతి చేసినవాడు. శ్రీకృష్ణుడు స్పష్టంగా చెప్తాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. నీ తెలివి, నీ ప్లాన్లు, నీ గర్వం, నీ జస్టిఫికేషన్ అన్నీ వదిలేసి ప్రభు నువ్వే దారి చూపించు అన్న క్షణం నుంచే కర్మ బలం తగ్గిపోతుంది. అన్యథా శరణం నాస్తి అంటే ఈ వాక్యం భయం కోసం కాదు, హెచ్చరిక కాదు, ఇది విశ్వాసం. నీ బలం అయిపోయినప్పుడు, నీ తర్కం ఓడిపోయినప్పుడు, నీ మనసు విరిగిపోయినప్పుడు ఇంకా ఒక ద్వారం ఉంది, అదే భగవంతుడి శరణం. కర్మ నిన్ను శిక్షించాలనుకుంటుంది, కానీ శరణాగతి నిన్ను రక్షిస్తుంది. కర్మ ఫలితాన్ని తొలగించకపోవచ్చు, కానీ శరణాగతి నిన్ను రక్షిస్తుంది. కర్మ నుండి విముక్తి ఎలా? కర్మని తప్పించుకోలేం, కానీ కర్మ బంధనాన్ని తప్పించుకోవచ్చు. శ్రీకృష్ణుడు చెప్పిన 3 మార్గాలు. కర్మయోగం, ఫలితం ఆశించకుండా పని. సెకండ్, భక్తి యోగం, అన్నీ ఆయనకే అర్పించడం. థర్డ్, జ్ఞానయోగం, నేను ఈ శరీరం కాదు అనే బోధ. ఈ 3 కలిసినప్పుడే దేవుడు నీ జీవితంలో అదృశ్యంగా పనిచేయడం మొదలు పెడతాడు. గుర్తుంచుకో, దేవుడు నీ కర్మని కాదు, నీ శరణాగతిని చూస్తాడు. నీ కన్నీళ్లను కాదు, నీ వినయాన్ని చూస్తాడు. నీ మాటని కాదు, నీ అంతరంగాన్ని చూస్తాడు. అందుకే అన్యథా శరణం నాస్తి. ఇది బలహీనుల మాట కాదు, నిజంగా ధైర్యవంతుల నిర్ణయం. ఈరోజు నీ జీవితంలో ఏ కష్టం ఉన్నా ఒక మాట చెప్పు, ప్రభు నా అహంకారాన్ని తీసుకో, నా కర్మని నువ్వే నడిపించు అని. అక్కడి నుంచే నీ జీవితం మారడం మొదలవుతుంది. చిన్న ఎగ్జాంపుల్, ఒక మనిషి జీవితంలో ఒక పెద్ద తప్పు చేశాడు. ఆ తప్పు వల్ల అతని కర్మ గుణపంలా తయారైంది. గుణపం అంటే మొద్దుగా, బరువుగా, చీల్చేసేలా ఉంటుంది. ఆ కర్మ ఫలితం వచ్చేటప్పుడు దేవుడు జోక్యం చేయకపోతే అది గుండెల్ని చీల్చే గుణపంలా పడిపోతుంది. కానీ అదే వ్యక్తి తన తప్పును ఒప్పుకొని అహంకారాన్ని వదిలేసి, ప్రభు నేను చేయలేను, నువ్వే నాకు దారి చూపించు అని దేవుణ్ణి పూర్తిగా నమ్మితే అప్పుడేం జరుగుతుందో తెలుసా? గుణపం తాకాల్సిన చోట గుండు సూది మాత్రమే తాకుతుంది. అంటే కర్మ పోయిందా? కాదు. శిక్ష తప్పిందా? కాదు. అయితే మారిందేంటి? తీవ్రత మారింది. గుణపం అంటే జీవితాన్ని విరిచే బాధ, నాశనం చేసే దెబ్బ. గుండు సూది అంటే గుర్తు ఉండేంత బాధ, నేర్పించేంత కష్టం. ఇదే దేవుణ్ణి నమ్మిన వారికి జరిగే అద్భుతం. శ్రీకృష్ణుడు ఇదే విషయాన్ని ఇలా చెప్తాడు, ఎంత పెద్ద పాపి అయినా నన్ను సంపూర్ణంగా ఆశ్రయిస్తే వాడిని నేను వదలను అని.
దేవుణ్ణి నమ్మని వాడి కర్మ పెద్ద మంటలో పడినట్టే, కాలిపోతుంది, దారి లేకుండా చేస్తుంది, జీవితాన్ని భస్మం చేస్తుంది. కానీ దేవుణ్ణి నమ్మిన వాడి కర్మ అదే అగ్ని దీపంలోని మంటలా మారుతుంది, వెలుగు ఇస్తుంది, దారి చూపిస్తుంది, కాల్చకుండా శుద్ధి చేస్తుంది. అగ్ని మారలేదు, మనస్థితి మారింది. వర్షం పడుతుంది, మట్టితో నిండిన చోట పడితే బురదవుతుంది, విత్తనం ఉన్న చోట పడితే పంట అవుతుంది. వర్షం ఒకటే కానీ ఫలితం వేరే. అలాగే కర్మ ఒకటే కానీ దేవుడిని నమ్మిన వాడికి పంటగా మారుతుంది, నమ్మని వాడికి బురదగా మారుతుంది. దేవుడు కర్మని రద్దు చేయడు, దాని రూపాన్ని మారుస్తాడు. గుణపం ఉన్న చోట గుండుసూది, మంట ఉన్న చోట దీపం, వర్షం ఉన్న చోట పంట. ఇలా ఈ ప్రపంచంలో కర్మని ఎవరూ తప్పించుకోలేరు. దేవుణ్ణి నమ్మనివాడు కర్మతో పోరాడతాడు, ఓడిపోతాడు. నమ్మినవాడు కర్మని ఒప్పుకుంటాడు కానీ నేర్చుకుంటాడు. ఇదే తేడా. దేవుడు నీ కర్మని రద్దు చేయడు, కానీ నీ కర్మ నిన్ను నాశనం చేయకుండా నిన్నే నిర్మించేట్టుగా మారుస్తాడు. గుణపంలా వచ్చేదాన్ని గుండు సూదిలాగా మారుస్తాడు, మంటలా కాల్చేసేదాన్ని దీపంలా వెలిగిస్తాడు, కత్తిలా చంపేసేదాన్ని చికిత్సలా రక్షిస్తాడు. ఇది అద్భుతం కాదు, శరణాగతి ఫలితం. ఈరోజు నీ జీవితంలో ఏ బాధ ఉన్నా, ఏ కష్టం ఉన్నా దానితో పోరాడద్దు. ఒక్క మాట చాలు, ప్రభు నేను చేయలేను, నువ్వే నన్ను నడిపించు అని. ఆ మాట చెప్పిన క్షణం నుంచి నీ కర్మ శత్రువు కాదు, గురువుగా మారుతుంది. నీ బాధ శిక్ష కాదు, శుద్ధిగా మారుతుంది. ఇదే భగవద్గీత సారాంశం. అన్యదా శరణం నాస్తి. ఇది ఓటమి మాట కాదు, నిజమైన విజయం. ఈ వీడియో నీకు నచ్చితే లైక్ చేయి, షేర్ చేయి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.